పాగలైన వారా నువ్వు నా ఎంబడ పడుతున్నావు. ఏమన్నా ఇల్లు కిరాయికి పెడుతున్నావు ఏంది? కిరాయి కదా మీ అమ్మకానికి పెట్టినా కిరాయి కంటావు. ఏదో ఒక రూమ్ కిరాయికి దొరుకుతాయేమో అడిగినా అన్న. లేదు తమ్మి, ఇది కిరాయికి కాదు, ఇల్లు కొత్తగా రెనోవేట్ చేసిండు, అమ్మకానికి పెట్టినాం. సరేనా ఇలా ఇల్లు ఖాళీగా ఉందా వాళ్ళు ఉంటున్నారు లోపల? ఎప్పుడైనా సరే ఇల్లు ఖాళీ ఉంటే జల్దమ్ముడు పోతుందని ఖాళీ ఉంచుతారు. ఖాళీ ఉంది ఇల్లు. మరి ఒక రూమ్ కిరాయి కన్నా కిరాయి కాదు తమ్మి, అమ్మకానికి పెట్టినామంటే మళ్ళీ కిరాయి అంటావు. ఎన్ని రూమ్లు ఉన్నాయన్న మొత్తం ఇంట్లో? 4 బెడ్రూమ్లు, ఒక వాష్రూము, అన్ఫినిష్డ్ బేస్మెంట్, కంప్లీట్ రెనోవేటెడ్, పైన లివింగ్ స్పేస్, కిచెన్. ఖతర్నాక్ ఉన్నది ప్రాపర్టీ. అన్న బేస్మెంట్ అంటున్నావు కదా, నాకు రూమ్ కిరాయిగా తాగొచ్చిన పోయి నా పని తింటున్నావు. అమ్మకానికి ఉన్నారా అంటే కిరాయి అంటావు. సరేనా ఎంత పెట్టలే రేటు? ఇట్లా అడిగినావు, మంచిగా ఉంది. 489 లీజ్ చేసినాం. అంత పెట్టినోనికి పాపం మార్గేజ్ చేయాలంటే ఒక రూమ్ కిరాయి కదా అన్న. నువ్వేడికి వెళ్ళి నాకు కిరాయి నా పని తిత్తున్నావు. అమ్మకానికి పెట్టినరా, ఇది కిరాయి కాదు. సరే పునన్నా ఎందుకు కోపంకి వస్తావు కానీ ఈ 480 పెట్టేంత ఏమున్నా నాకు ఏరియాలో? అరే ఈస్ట్ విన్సర్లా పక్కన టెకం షమాలు, మంచి స్కూల్ డిస్ట్రిక్ట్ ఉంది. ఈడికెళ్ళి ఈడుంటి అంటే విన్సర్లో ఏడుకన్నా పోతావు. మంచి ఏరియారా భయ్. 489కి ఇంకా ఇంత మంచి ఇల్లు దొరుకుతుంది నీకు. అన్న మంచి ఏరియా అంటున్నావు కానీ ఒక రూమ్ కిరాయి కానీ. నా దమాక్ సర్కాయించకు. ఆల్రెడీ పొద్దు నుంచి బిజీ ఉండి నెత్తి ఖరాబ్ అవుతుంది నాకు. కిరాయి నా పని ఇది అమ్మకానికి పెట్టినాం. ఇది సరేనా ఈ కార్ వాళ్ళ స్పోర్ట్స్ కార్ నాదే కారు. బార్ కార్డ్ దించేస్తావా? పాగలైన వారా నువ్వు నా ఎంబడ పడుతున్నావు.